అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నించినా పరిష్కారం దొరకనట్లు అనిపిస్తుంది. అప్పుడు మనం మరింత ఆందోళన చెందుతూ తొందరపడుతుంటాం, గందరగోళానికి గురి అవుతుంటాం. మరికొన్నిసార్లు పరిష్కారం మన ముందే ఉన్నా మనకున్నటువంటి అశాంతి వల్ల దాన్ని చూడలేకపోతుంటాం. ఒక రైతు తనకు ఎంతో విలువైన గడియారాన్ని గడ్డివాములో పోగొట్టుకున్నాడు. అతను గంటల తరబడి వెతికినా అది దొరకలేదు. చివరికి నిరాశ చెంది ఆ గడియారాన్ని కనుక్కున్న పిల్లవానికి ఒక బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు. అది విన్న చాలామంది గడ్డివాములోకి పరిగెత్తారు. వారు గడ్డిని అటు ఇటు విసిరేస్తూ ఎంతో శ్రమపడ్డారు. కానీ ఎంత వెతికినా గడియారం ఎవ్వరికీ దొరకలేదు. రైతు ఆశ వదులుకుంటున్న సమయంలో ఒక ప్రశాంత స్వభావం కలిగినటువంటి ఒక చిన్న బాబు, ప్రార్థన పడైనటువంటి చిన్నవాడు, అంకుల్ నేను వెతుకుతా అంకుల్, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు. రైతు అంగీకరించడంతో ఆ బాబు గడ్డివాంలోకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను ఏమీ ప్రయత్నం చేయకుండా కేవలం శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత గడియారం నుండి వస్తున్నటువంటి మెల్లని టిక్ 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 అనేటువంటి శబ్దం అతనికి వినిపించింది. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో గుర్తించి అక్కడికి వెళ్ళి గడ్డిలో దాగినటువంటి గడియారాన్ని సులభంగా కనుక్కున్నాడు. రైతు ఎంతగానో ఆనందపడి ఆ బాబును అభినందించి బహుమతిని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, కేవలం ఈ కథ గడియారం గురించి కాదు, ఇది మన జీవితానికి సంబంధించిన గొప్ప సత్యాన్ని చెబుతుంది. మనం సమస్యలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటాం, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటాం, భయపడతాం, నిరాశ చెందుతాం. అలా ఉంటే సరైన పరిష్కారం మనకు దొరకదు. నీళ్లు అలజడిగా ఉన్నప్పుడు అడుగు భాగం కనిపించదు. అది ప్రశాంతంగా ఉన్నప్పుడే అడుగు స్పష్టంగా కనిపిస్తుంది. మన మనసు కూడా అంతే. ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. సమస్యలకు పరిష్కారాలు కనుక్కోగలుగుతాం. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి, ఆందోళనకు గురవ్వకండి, నిరాశ చెందకండి, తొందరపడకండి. ఎందుకంటే గందరగోళంలో సమాధానం దొరకదు. అందుకు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునము. దేవుడిచ్చినటువంటి సలహా కొరకు, ఆయన ఇచ్చే ఆలోచన కొరకు, సూచన కొరకు మనం కనిపెట్టుకోవాలి. అప్పుడే నీకు పరిష్కారం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అట్లా కాకుండా పరిష్కారం కొరకు అటు ఇటు పరిగెడుతూ వాళ్ళిచ్చే వీళ్ళిచ్చే సలహాల కోసం పరిగెత్తావనుకో కలవరపడిపోతావు. కొంతమంది ఎంతో ఖర్చు పెట్టుకొని సమస్యల కొరకు మంత్రాలు, తంత్రాలు, జ్యోతిష్కులు, భూత వైద్యుల దగ్గరికి పరిష్కారం కోసం పరిగెత్తి శాశ్వత పరిష్కారం దొరకక అశాంతితో రగిలిపోతున్నారు. అంతేకాని సమస్యలు తీర్చే దేవుని దగ్గరికి మాత్రం రారు. దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకొద్దండి. నెమ్మదిగా గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో నీ సమస్యను చెప్పి మౌనంగా మనసు తెరిచి ఆయన ఏం చెప్తున్నాడో ఏకాగ్రతతో విను. తప్పకుండా నీకు జవాబు దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు, నువ్వు గదిలోకి వెళ్ళి పరలోకపు తండ్రితో ప్రార్థన చేయి, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి, రహస్యమందున నీ తండ్రి నీకు తప్పకుండా జవాబిస్తాడని. కాబట్టి గదిలోకి వెళ్ళు, నీ సమస్యను ప్రభుతో చెప్పుకో, ప్రభు తప్పకుండా నీకు జవాబిస్తాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకుని ఉన్నప్పుడు తప్పకుండా మాకు జవాబు దొరుకుతుంది. ఇర్మియాతో కూడా మీరు మాట్లాడుతున్నారు, ఇర్మియా నువ్వు మౌనంగా ఉండుము, నేను నీకు బోధించదును, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను తెలియజేస్తున్నారు. మౌనంగా ఉండడం వలన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని గందరగోళంలో, నిరాశలో, నిస్పృహలో, కలవరంతో అక్కడికి ఇక్కడికి పరిగెత్తడం వలన మాకు ఏ పరిష్కారం మాకు దొరకదు నాయన. దయచేసి మీ ప్రియ బిడ్డలను దర్శించండి. ఎంతమంది కలవరంతో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలు ఎంతమంది ఇబ్బందులు ఉన్నారో, అనారోగ్యములు ఉన్నారో, ఆ సమయంలో సమస్యల సుడిగుండాల్లో చిక్కుకొని పోయినప్పుడు కలవర పడిపోవడం సహజం. అయితే ఆ కలవరానికి తొలగించేటువంటి గొప్ప మార్గం మీ సన్నిధిలో
ఏకాంతంగా వెళ్ళి సమస్యను నీతో చెప్పుకొని మీరు ఇచ్చే జవాబు కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. దయచేసి తండ్రి మీరే కనికరించండి, మా బిడ్డలను మీరు దర్శించండి, మరి ప్రతి అక్కరు మీరు తీర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. అలాగే వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నలిగిన వారిని చెరలో నుండి రప్పించుటకు మన దేవుడు సమర్థుడు. నీ నలిగిన స్థితి నుంచి, నీ పాపం నుంచి, నీ బాధల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి ఆయన నిన్ను విడిపించుటకు సమర్థుడు. నీ పాపాలన్నీ ఆయన కడిగి నిన్ను పరలోక రాజ్యాన్ని వారసునిగా చేయుటకు ఆయన మాత్రమే సమర్థుడు. కాబట్టి కలువరి శిలువలో ఆయన కాల్చిన పరిశుద్ధ రక్తంతో కడుగుపడినట్లయితే నీ పాప క్షమాపణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, పరలోక రాజ్య వారసునిగా నువ్వు చేయబడతావు. ఆయన రక్తం అందుకు సిద్ధంగా ఉంది. ఆయన ఇచ్చే పిలుపును తృణీకరించవద్దు, ఆయన ఆహ్వానాన్ని మన్నించు, ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించు. ప్రభువుని ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.